శ్రీకాకుళం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి గ్రామంలో అంగన్వాడీ సెంటర్ 1 లో టీచర్ నిర్మలా కుమారి, అంగన్వాడీ సెంటర్ 2 టీచర్ తాటి లక్ష్మి సెంటర్లకు తాళాలు వేశారు గ్రామస్తులు. అంగన్వాడీ సెంటర్ నందు టీచర్స్ పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు ఫీడింగ్ సరిగా అందడం లేదని, బియ్యం, నూనె, కోడిగుడ్లు అమ్ముకుంటున్నారని, గతంలో చాలాసార్లు జరిగిందని సిడిపిఓకి కూడా చెప్పడం జరిగిందని తెలిపారు. అయినా కూడా వీళ్ళలో మార్పు రాలేదు. గర్భిణి, బాలింతలు, పిల్లలు సరిగ్గా రాకపోయినా వారి రిజిస్టర్ లో వచ్చినట్టుగా రాసుకొని రికార్డు చూపించి సరిగ్గా ఉన్నాయని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ టీచర్స్ పై చర్యలు తీసుకోవాలని సిడిపిఓని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పూర్తిగా అడగండి. మీ పేరేంటమ్మా? మీరేం పంపుతున్నారు? వాళ్ళకి కావాల్సిన బియ్యం కాడి నుంచి, మసాలా కాడి నుంచి, ఆ తాలింపు కాడి నుంచి మొత్తం పంపుతారు. నువ్వు చూడండి మేడం గారు, మిమ్మల్ని ఏమంటున్నా? మీరు అన్నింటి మీరు అనుకోవద్దు. మీరే మీరు కాదు, మీరు నేను చెప్తున్నా ఏమే ఇలా భాగాలన్నీ వీళ్ళే ఏమగారే. మీరు అన్నిటికీ మీరేమంటారు? వాళ్ళకి మీరు 5 రోజులకి ఇచ్చేసారు, సరిపోయిందని. ఇది మొదట తప్పు. ఇంతగానంగా మీరందరూ ఏకమై ఇట్లా అడగటం అనేది నాకు ఫస్ట్ టైం వేశారండి. కాకపోతే ఇది తాళం తీసి అక్కడ ఈ రిజిస్టర్లో అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదో తెలిస్తే మేమైతే క్లియర్గా వివరించగలుగుతాము. అయితే వాళ్ళే ఒక డాట్ ఆఫ్ బెనిఫిట్ మీద వేశారు. కాకపోతే తాళం తీస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టైంకి అయితే నేను ఇక్కడే ఉన్నాను. అయితే వాళ్ళు నేను వచ్చింది ఉండి అడిగారు మొత్తం ఏమైంది ఏంటి అని. ఇలా వివరంగా వివరిస్తుంటే తాళం వేసే టైంకి అయితే నేను ఇక్కడే ఉన్నాను. ఒకసారి మామూలు బయటికి రండి, మనం తర్వాత మాట్లాడుకుందాం అన్నారు. కాకపోతే మీకు డౌట్ వచ్చింది, ఆ డౌట్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సెంటర్లోనే ఉండాలి కదా అని అన్నాం. లేదు మేడం బయట కూర్చొని మాట్లాడదాం అన్నట్టంటే బయటకు వచ్చేటప్పటికి తాళం వేశారు. తిరుగుతూనే ఉంటాను. వాళ్ళు ఎట్లా తిరుగుతున్నారో వీళ్ళు ఎట్లా తిరుగుతున్నారు, నేను కూడా అట్లనే సెంటర్లో పట్టుకొని తిరుగుతున్నాను. ఇట్లాంటివన్నీ కూడా నాకు ఇప్పుడు తీసుకొచ్చారు, నా దృష్టికి ఇప్పుడు తీసుకొచ్చారు. అదే మీటింగ్ రోజున అట్లా ఆ రోజు కూడా అడిగినట్టుకైతే నేను నిఘా పెట్టేదాన్ని ఈ అమ్మాయి మీద. వచ్చాక పరిస్థితి అడిగి ఏంటి సంగతి ఎట్లా ఎందుకు జరుగుతుంది, మీరు బియ్యం ఎందుకు పంపుతున్నారు, కోడిగుడ్లు ఎందుకు పంపుతున్నారు, ఎందుకు ఇవ్వట్లేదు, పిల్లలు ఎందుకు తీసుకొచ్చి వాళ్ళ శుభ్రంగా పెట్టట్లేదు, వాళ్ళే మీరు ఎందుకు తింటున్నారు. ఇక్కడ మేము అంటున్నామో ఒక ఆమె పోయింది అక్కడ హాజరు చూసారా? పోయి ఏం చేసింది తెలుసా? మేము వాళ్ళని అడుగుతున్నాం, నన్ను వచ్చారా మీరు తీసుకెళ్ళారంటే ఇక్కడ తీసుకెళ్ళలేదు అనేది నన్ను నిరూపిపోయింది. అక్కడ ఆమె పోయి అడిగి చూచింది, వెళ్ళానికి చేసింది. అట్లే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, రికార్డులు మొత్తం మనం అక్కడ తాళం తీసుంటే దానికి రాసేస్తున్నారు. అట్లా ఆమె పిలిచింది ఎవరు? ఆయా ఉందా? ఆయా పిలిచిన వాళ్ళు రాలా, ఆమె పిలిచింది ఏరు, ఏమి ఇచ్చింది ఏరు రాశారు. ఇందులో అవి తీసుకుపోయింది ఎవరు అనేది దాని గురించి నేను ఇంటింటికి పోదాం, పిలుద్దాం, అడుగుదాం, నన్ను మీరు తీసుకుపోయారా లేదా. అదేవిధంగా నెల రోజులకి మీకు వచ్చే ఎంత బియ్యం ఎంత, నూనె ఎంత, పప్పు ఎంత, ఈ మన పిండి ఎంత, ఇవన్నీ అడుగుదాం. మీరు ఎంతమంది పిల్లలు వస్తున్నారు, మీరు రికార్డు పూర్వకంగా ఎంతమంది చూపిస్తున్నారు, మీరు ఎందుకంటే చేస్తున్నారు, పిల్లలు ఎందుకు తింటున్నారు, మీరు ఆ కారణం ఏంటి, మేము పట్టుకునే ఉన్నాయి. కావాలంటే మేము ఆ మనిషిని కూడా పిలిపిస్తా. బియ్యం అమ్ముకుంటుంటే మేము మంచి రేత్రి తీసుకెళ్తుంటే చూసి కూడా ఉంది. ఆటోలో తీసుకుపోయి మనం వీడియో తీయలేదు అనుకో, ఇదైతే మనం డైరెక్ట్ కొట్టుకున్నాం అనుకో. ఆటోలో ఇదే ఇంటి ముందు బియ్యం పెట్టి రంగారెడ్డి ఆటో కూడా వచ్చి వేసుకెళ్ళేది. ఇట్లా మా చెల్లెనండి, మేడం అయితే ఇవ్వట్లేదు ఫస్ట్ అంగన్వాడి అని చెప్పా. పలానా కుమార్ మేడం గారు అని చెప్పిన. చెప్తే సర్లే నేను మాట్లాడతానే అన్నారు. వచ్చినాక చెప్తుందిలే అన్నారు. 3 రోజులలో వచ్చింది. వచ్చినాక చెప్తే ఆ మనిషికి వచ్చినా లేవండి అని అన్నారు. దేనికి లేవు, వెనక్కి పంపించినాడు, నీకు అయ్యన్నా అసలు ఎవరితో చెప్పాడో చెప్పు, మంత్రితో కాబట్టి ఎవరితో చెప్పు, మేము భయపడే పని లేదు అన్నాం.